తెలంగాణ ఆడబిడ్డలకు రేవంత్ అన్న బతుకమ్మ కానుక ఇందిరమ్మ చీరలు. సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభం కాబోతున్న బతుకమ్మ నవరాత్రులకు కానుకగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ చీర అనేది ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నాసిరకం చీర కాకుండా చీరలో నాణ్యతతో కూడినటువంటి చీరను ఈ యొక్క మహిళలకు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధమైపోయింది. ఒక్కొక్క చీర ఖరీదు వచ్చేసి 800 రూపాయలు ఉంటుందట. ఆడబిడ్డకు చీర అనేది ఘనంగా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేయడం జరిగింది. మహిళలకు 2 చీరలు ఇచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ఆ చీరలను దాదాపుగా రెడీ చేసింది. దానికి సంబంధించినటువంటి వార్త, రాష్ట్రంలో ప్రతి మహిళకు 2 ఇందిరమ్మ చీరలు అందించనున్న కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో నాసిరకం చీరలు కాకుండా ఒక్కొక్కటి 800 విలువగల 2 నాణ్యమైన చీరలు అందించనున్న ప్రజాప్రభుత్వం. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా సెప్టెంబర్ 22 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల చీరల పంపిణీ. ఈ పథకం ద్వారా 6,000 మందికి పైగా చేనేత కార్మికులకు ఉపాధి కల్పించిన తెలంగాణ చేనేత రంగాన్ని కాపాడుతున్న రేవంత్ అన్న సర్కార్. ఈ చీరల కారణంగా దాదాపుగా సిరిసిల్లలో ఉన్న నేత కార్మికులకు అందరికీ కూడా సంవత్సరం పాటు తిండి దొరికే అంత పని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందట. వాళ్ళు కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. మాకు మంచి పని ఇచ్చిండు రేవంత్ అన్న సర్కార్ అని చెప్పేసి కూడా అన్నారు. ఈ చీరను కనుక మనం చూసినట్టయితే మొత్తానికైతే చీరను చూస్తే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. 800 ఖరీదైన చీరలాగానే ఉంది. 800కి తగ్గే చీర లెక్క కనిపించే పరిస్థితి లేదు. ఈ విధమైనటువంటి ప్యాక్ ఇందిరా మహిళా శక్తి మహిళా స్వయం సహకార సంఘం అక్కా చెల్లెలకు మీ రేవంత్ అన్న కానుక. ఈ విధంగా ఆ చీర యొక్క ప్యాకింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మిడిల్లో ఇందిరాగాంధీ ఫోటో ఉంటుంది. తర్వాత ఇక్కడ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సీతక్క తదితరులు ఈ విధమైనటువంటి ఫోటో ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇక మహిళా స్వయం సహకార సంఘము అక్కా చెల్లెలకు మీ రేవంత్ అన్న కానుక, మహిళా ఉన్నది తెలంగాణ ప్రగతి అనే ఒక కరపత్రం లాగా దీన్ని తయారు చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు దసరా కానుకగా ఇవ్వడం జరుగుతుంది. ఇక మహిళలందరూ కూడా సంతోషంగా ఉండాలని రేవంత్ అన్న మాత్రం నాణ్యమైన చీర ఇవ్వడానికైతే ప్రభుత్వం తరపున సిద్ధంగా ఉన్నాడు.